ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుందండి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే అందరికి కామన్ గా ఉండే పిచ్చి సినిమా పిచ్చి. అయితే ఆ సినిమా పిచ్చి కూడా కొందరికి పీక్స్ లో ఉంటుంది. చిన్నప్పటి నుంచే సినిమాపై ఉన్న ప్యాషన్ తో దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ ఉంటారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులు కూడా ఈ కోవకు చెందిన వారే. సినిమా బండి అనే మూవీతో రచయితగా డైరెక్టర్ గా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు ప్రవీణ్. ఇక సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు ప్రవీణ్ వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. ముందు నుంచే సినిమాలపై ఆయనకున్న ఇంట్రెస్ట్ అక్కడ ఫ్రెండ్స్ తో కలిపి షార్ట్ ఫిల్మ్స్ తీయడం ద్వారా ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది. ఈ ఏడాది శుభం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న ప్రవీణ్ ఇప్పుడు పరదా అనే సినిమానైతే రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ పరదా ఆగస్టు 22 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో చిత్ర యూనిట్ అయితే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఒక చిట్ చాట్ లో పాల్గొని డైరెక్టర్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు అయితే చెప్పారు. ప్రవీణ్ ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడని, ఎంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా ఏముందలే అయిపోతుందంటూ లైట్ తీసుకుంటూ ఉంటాడని, కొన్నిసార్లు అది చూసి తన కోపం కూడా వచ్చేదని అనుపమ చెప్పారు. అదే ఇంటర్వ్యూలో వైవా హర్ష ప్రవీణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. గీతంలో బీటెక్ చదివిన ప్రవీణ్ ఫైనల్ ఇయర్ 4-2 లో ఉన్నప్పుడు బీటెక్ ను డిస్కంటిన్యూ చేసి విజిలింగ్ ఫుడ్స్ కు వెళ్లి సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడని, వాస్తవానికి అతను బీటెక్ ను డిస్కంటిన్యూ చేయాల్సిన పని లేదని, అయినప్పటికీ తాను ఆ పని చేశాడని హర్ష తెలిపారు. అయితే తర్వాత తాను బీటెక్ ను పూర్తి చేసినట్లు ప్రవీణ్ అయితే క్లారిటీ ఇచ్చారు.